గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు బట్ మీరు అగ్రెసివ్ అనే ఇది ఎందుకు వచ్చింది బయటికి? రాకేష్ మాస్టర్ కోపం ఎక్కువ, తిడతారు, ఇది ఎందుకు వచ్చింది? తిట్టడం ఒకటి, నా కోపం ఎక్కడ వస్తుంది? డ్యాన్స్ సరిగ్గా చేయకపోతే కోపం వస్తుంది. అది ప్రొఫెషన్, అది మాస్టర్ సీరియస్గానే ఉంటేనే నాకు అదే నాలో ఉంది. అదే ఇప్పుడు నేను ఇప్పటికీ నేర్పుతూ ఉంటాను. నాకు తెలిసి 37 సంవత్సరాల క్రితం నేర్చుకున్నది పతాక త్రిపతాక అర్ధపతాక కర్తారిముఖ మయూరాక్ష అర్ధచంద్రాక్ష అరాళ సుకుతుండక ముష్టిశ్చ శిఖరక్ష కపిత్త కటకాముఖ సూచి చంద్రకళ పద్మకోశ సర్పశీర్ష మృగశీర్ష సింహముఖో లాంగోల సోలపద్మ చతురో భ్రమరక్షేవ హంసశ్చ హంసపక్షక సందంసో ముక్లక్షేవ తామ్రచూడ త్రిశూలక అస్తాహింసిత అస్థానం ఏవం నామామి వైక్రమాత్ అంజలిశ్చ కపోతశ్చ కర్కట స్వస్తికస్తదా డోలస్త పుష్పపుటో ఉచ్చంగ శివలింగక కటకావర్ధనశ్చైవ కర్తరి స్వస్తికస్తదా సకట శంకు చక్ర సంపుట పాస కీలక మత్స్య కూర్మ వరాహశ్చ గరుడో నాగబంధక గట్వ బేరుండక కశ్యాహేస్తస్తదైవచ. ఇవన్నీ నా బుర్రలో ఎన్నెన్నో నేను చిన్నప్పుడు నేర్చుకునేవన్నీ కూడా వీళ్ళందరికీ నేర్పి తప్పదు. అరుస్తా రే బాజేయి అంటాను. బంగారైనా సరే కంసలోడి చేతికి వెళ్తే అది కరగబెట్టి సుత్తితో కొట్టి తయారు చేస్తేనే బంగారం అంటారు. మరి దాన్ని ఇంకొక విధంగా రాకేష్ మాస్టర్ కోపం ఎక్కువ అంటే కోపం లేని పొంది మాట్లాడితే కోపపడతాను. విద్య నేర్చుకోకపోతే కోపపడతాను. నాకు తప్పు అనిపించలే. సరే, ఇంత మంది శిష్యుల్ని మీరు మాస్టర్లుగా మార్చారు. సో మీ అబ్బాయికి డ్యాన్స్ నేర్పించాలి, తను నేర్పించాను. డ్యాన్స్ నేర్పించా, జిమ్నాస్టిక్స్ నేర్పించా, డైలాగ్స్ యాక్టింగ్ నేర్పించాను. సో ఈ ఫీల్డ్లోకి తీసుకురాలి. లే వాడు ఈ ఫీల్డ్లో వాడికి ఇంట్రెస్టే. వాడికి ఒక ఛానల్ వాడు పెట్టుకున్నాడు, చరణ్ తేజ్ యూట్యూబ్ ఛానల్ అని. వాడు జూనియర్ రాకేష్ మాస్టర్ని కర్నూలు నుండి తీసుకొచ్చి వాడికి గుండు కొట్టించిన అలా గెటప్ పెట్టి వాడికి సినిమాలో హీరో ఇది చేస్తున్నాను. తర్వాత వాడికి ఇలా కోతులకి గోమాతలకి వాడి చేత్తో కూడా పెట్టిస్తున్నాను. పేదవాళ్ళకి బియ్యం పంచేటప్పుడు నువ్వు కూడా పంచడం అంటున్నాను. మీ అబ్బాయితో కాదు, మా అబ్బాయికి మా కూతురుతో చేయించాను. వాడికి చేయించా, కర్నూలు నుండి తీసుకొచ్చాను కదా. జూనియర్ రాకేష్ మాస్టర్ వాడికి నాలాగే ఉంటాడు. వాడికి ఛానల్ పెట్టించాను. ఇప్పుడు 20,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఏది 20 రోజుల్లో బ్రతకరా అంటున్నాను. మరి కోపం ఎక్కువ అన్నప్పుడు ఇవన్నీ నేను ఎట్ట చేస్తాను చెప్పండి? అది పరిస్థితి. ఇప్పుడు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందా సార్? ఉంది, నేర్పిస్తున్నారు ఇప్పటికి మీరు? ఇప్పుడు లాక్డౌన్ కదా. అదే లాక్డౌన్ కాకుండా మామూలుగా ఏమో చూద్దాం. ఇప్పుడు 51 ఏజ్, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎగురుతాను. ప్రజెంట్ అయితే ఏదైనా చేయడం అంటే మనిషి వయసుకు సంబంధం లేదు, ఆ మనసు ఉత్సాహం ఉంది, అదే ఉంది. సో ఇండస్ట్రీలో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? లైక్ ఈ మీ జర్నీలో? నాకు శత్రువులు అదే మా యూనియన్ వాళ్ళే. అందరూ కాదు, 90%. 100కి 90 మంది మీకు శత్రువులే. తమిళనాడు డ్యాన్స్ మాస్టర్స్ 100%. దాంట్లో శివశంకర్ మాస్టర్ గారు నాకు బాగా క్లోజ్గా ఉంటారు. మిగతా వాళ్ళు ఉంటారే కానీ లోపల మాత్రం అంటే తెలుగు వాళ్ళని గౌరవించకపోతే నాకు కోపం వస్తుంది. సో అలా శత్రువులు అయ్యారు అందరూ. ఇప్పుడు అందరు హీరోలు అయిపోయారుగా. చూద్దాం, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.